అందరికీ మేమైతే ఈరోజు పులావ్ వండుతున్నాము. స్టవ్ అంటించిన ఆయిల్ వేస్తున్నా. తగినంత ఆయిల్ వేసుకోవాలా పులావ్కు. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ బుడ్డలు, పూత. బిర్యానీ వేసినకి పూత అనమాట. బిర్యానీలు వేస్తారు కదా, ఆ పూత కూడా వేసాము. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒక్క పచ్చిమిరపకాయ వచ్చామండి. దీనికి పులావులకి కారం కారం ఉంటే కూడా బాగుంటుంది. పాకు కూడా బాగా ఎర్ర వేయించాలి ఉల్లిగడ్డలు. ఇట్లా ఎర్రగా కావాలన్నమాట ఉల్లిగడ్డ. ఇట్లా ఎర్రగా వస్తే ఉల్లిగడ్డ మంచి వాసన కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. మనం తగినంత ధనియాల పొడి వేసుకుందాం, ఒక స్పూన్ అంతా. ఇది బాగా కలపాలి. ఎర్రగా అయ్యేంతవరకు కలుపుకుందాం ఇట్లా. ఇప్పుడు మేము 2.5 గ్లాసు పోసుకున్నాము బియ్యం. అయితే అనమాట 2.5 పోసినాం అనమాట బియ్యము. 5 జగ్గులు పోసుకోవాలి నీళ్ళు. ఇది తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట, రాళ్ళు ఉప్పు. ఇప్పుడు ఇంకా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఎసురు అయినప్పుడు బియ్యం వేసుకుందాం. ఇప్పుడు ఎసురు అయిందన్నమాట, బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాము. మూత పెట్టి అన్నము ఇతల పొయ్యి మీద పెట్టేసుకుంటాము. ఇప్పుడు వంకాయ వేస్తాము, గుత్తి వంకాయ. పోయి మునగాలి అవి వంకాయలు. కడిగినామన్నమాట వంకాయలు. తేలి ఎక్కకుండా అనమాట. కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తేలి ఎక్కదనమాట వంకాయ. తీసేస్తున్నాం. ఒక 10 నిమిషాలు ఉండాలి. తర్వాత కర్రీ చేసేస్తాం. ఉల్లిగడ్డ మగ్గాల. మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, ఉప్పు అన్నేసి పెట్టేస్తాం. ఇప్పుడైతే వంకాయలో నూనెలు వేయించినాము. ఇట్లా మగ్గాలి బాగా నూనెలా. ఇట్లా మెత్తగా ఉన్నటువంటి వంకాయ ఉంటే
బాగుంటుంది అన్నమాట, తొందరగా కూడా అవుతుంది కర్రీ. నూనె కాగింది ఆల్రెడీ. అలాగే జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. తగినంత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకా 10 నిమిషాలు ఉల్లిగడ్డలు వేసినాక మగ్గాలన్నమాట. వంకాయ వేసుకుందాం. కోలూరు వంకాయలు అన్నమాట ఇవి, బాగుంటుంది టేస్ట్ కూడా. కోలూరు వంకాయ, గుత్తి వంకాయకు ఇప్పుడు కారము, విత్తనాలు, నూగులు అన్నీ వేసేసినాం అన్నమాట. మిక్సీకి వేసినాం. టమాటా, ఒక స్పూన్ పసుపు కూడా వేసినాం. తగినంత నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెకి తగినంత నీళ్లు పోసుకోవాలి వంకాయ ఉడికేంత వరకు. కొంచెం పోసుకుందాం. వంకాయలు మునిగేంత పోసుకోవాలన్నమాట నీళ్ళు. టేస్ట్ చూస్తా ఎట్లుందో. అయింది పులావు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. బగారా రైస్ రెడీ అయింది. కొంచెం చింతపండు పులుసు కూడా పోయాలన్నమాట. ఇంత ఒక 10 నిమిషాలు ఉడకని వంకాయ ఉడికిన తర్వాత మనకి ఇంత ధనియాల పొడి వేసుకొని దించేసుకుందాం. గోంగూర కూడా పెడుతున్నాము పులావులోకి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ అంటించినాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వంకాయ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసిందండి. కొంచెం బెల్లం వేసుకుందాం. కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది అరుగుదల కూడా. గుత్తి వంకాయ కర్రీ ఇంకా రెడీ అయింది. గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇక్కడ గోంగూర కూడా ఉడుకుతుంది. ఇంక ఇది ఒక 10 నిమిషాలు రామేసుకోవడం ఒకటే. గోంగూర చట్నీ కూడా కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, గుత్తి వంకాయ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసినాను. అప్పుడే మళ్ళీ ఉప్పు వేసుకోకూడదు అన్నమాట, కష్టం అవుతుంది. ఇప్పుడైతే వంటలు అయిపోయినా చూద్దాం. గుత్తి వంకాయ, గోంగూర చట్నీ, రైస్.